చురుకుదనాన్ని మీరు ఇచ్చి మా అందరితో ముఖాముఖిగా మీ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. రోమీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరచి రోమ పత్రిక 5వ అధ్యాయం. రోమ పత్రిక 5వ అధ్యాయం. బైబిల్ అందరూ తీశారు కదా. 5వ వచన భాగాన్ని నేను చదువుతున్నాను. 5:5 పేజీ నెంబరు 136. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మళ్ళీ చదువుతాను. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో ప్రభు దీవించునుగాక. హల్లెలూయా. ఎందుకనగా ఒక ప్రశ్నకి, ఒక సందేహానికి, ఒక విషయానికి తేట తెల్లగా చెప్పడానికి ఉపయోగించే పదం ఎందుకనగా. అంతకు ముందు ఏమైతే చెప్పబడిందో, ఈ ఎందుకనగా అనే పదానికి ముందు ఏమైతే చెప్పబడిందో, ఏదైతే సూచించబడి ఉందో, ఏ విషయమైతే అక్కడ దాచి ఉన్నదో దాన్ని రూఢిపరచడానికి, ఇది నిజము అని చెప్పడానికి ఉపయోగించే పదము ఎందుకనగా అని అర్థం. ఆ మాట ఇప్పుడు నేను చెప్పే ఈ వచనానికి ముందు ఎందుకనగా అనే పదాన్ని వాడాడు కాబట్టి దైవజనుడైన పౌలు ఆ మాట ఎందుకు చెప్పబడింది అనే దాన్ని ఒక మాట వెనక్కి, అంటే 5వ అధ్యాయము 4వ అధ్యాయం, 5 కాదు 4వ అధ్యాయంలో అబ్రహాము శారా సందర్భం రాయబడింది. వాళ్ళకు పిల్లలు లేనప్పుడు అవిశ్వాసము చేత ఆలోచన చేశారు, నమ్మకత్వాన్ని బట్టి నిరీక్షణ కలిగి ఉన్నారని ఈ 4వ అధ్యాయంలో అక్కడక్కడ మనము గమనిస్తే నిరీక్షణ 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 అనే పదాలు మనకి స్పష్టంగా కనబడతాయి. ఒకసారి మీకు నేను ఆ వచనాలు చెప్తాను, ఒక అండర్లైన్ చేసుకోండి. 4వ అధ్యాయం అదే పేజీలో 18వ వచనంలో 2 సార్లు రాయబడింది. అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అక్కడ 2 సార్లు నిరీక్షణ అనే పదం రాశారు. ఆ తర్వాత మీరు కొంచెం కిందకు వస్తే చూస్తున్నారు కదా, బైబిల్లో 3వ వచన భాగంలో ఒకసారి మీరు చూడండి బైబిల్. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా నిరీక్షణ అనే ఒక పదాన్ని చాలా స్పష్టంగా దైవజనుడైన పౌలు
ప్రస్తావించినట్లు వాక్యంలో ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. నేను కొన్ని పదాలను చాలా సిస్టమేటిక్గా, అంటే స్పష్టముగా మీకు మీ బుర్రలోకి వెళ్ళడానికి